అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఈరోజు బేబీ కార్న్‌తో స్నాక్ ఐటెమ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది బేబీ కార్న్. స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకోవాలి. బేబీ కార్న్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, and baby corns and baby corn. ఇప్పుడు బేబీ కార్న్ని బాయిల్ చేసుకుందాము ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బేబీ కార్న్ని ఆఫ్ చేసేసుకున్నానండి ఫ్రైకి ఈజీగా ఉండడానికి. ఇప్పుడు కార్న్ఫ్లోర్, టూ స్పూన్స్ 3 స్పూన్స్ మీరు కలుపుకుంటూ చూసుకోండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్ చేశానండి, అందుకే సాల్ట్ లైట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం పిండి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, బియ్యం పిండి 1 స్పూన్. ఇప్పుడు కొంచెం పసుపు అండి, చిటికెడు కొంచెం పసుపు, కారం వేసుకుంటున్నాను. కారం, ఉప్పు వేసుకున్నానండి. ఇది బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, హోమ్ మేడ్ది, అది ఒక 2 చిటికెళ్ళు వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి పిండిని. మొత్తం బేబీ కార్న్కి పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకుందాం. మీరు ఉప్పు కారం దీంట్లోనే కరెక్ట్గా ఉప్పు కారం మసాలా పెప్పర్ పౌడర్ వేసుకుంటే డైరెక్ట్గా ఫ్రై అయ్యాక తినవచ్చు. నేను ఫ్రై అయ్యాక వేరే మెథడ్ కూడా చూపిస్తాను. చూడండి వేగుతున్నాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయండి. మీకు కావాలంటే దీంట్లో శనగపిండి కూడా వేసుకోవచ్చు అండి. శనగపిండితో చేసుకున్న అయితే డైరెక్ట్ కొంచెం వేడి మీద పెప్పర్ పౌడర్ వేసుకొని తినేస్తే సూపర్ ఉంటాయండి. క్రిస్పీ బేబీ కార్న్, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. క్రిస్పీ బేబీ కార్న్ చాలా టేస్టీ, చాలా హెల్దీ ఫుడ్ అండి. దీన్ని టమాటో సాస్, మయోనీస్తో చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి, మా పాపకి తెగ నచ్చేసి ఇలాగే చేసేసి ఇచ్చేయమన్నారు. నేను ఇలాగే ఇచ్చేస్తున్నానండి. పైన కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అంతే, మీ ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ స్టార్టర్ లాగా యూజ్ అయ్యే క్రిస్పీ బేబీ కార్న్ రెడీ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి అండ్ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.